మాట్లాడేవాళ్ళు పెట్టేసుకోవాలా బయటకు వచ్చేయాలి అయ్యో చేసేద్దాం అయ్యో రెండుకి వచ్చింది ఓకే చైర్స్ ఇక్కడ ఇస్తాం వినయ్ రెండు చైర్స్ ఇక్కడ ఇస్తాం అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వినయ్ రావట్లేదు. హలో, ఈరోజు మన బర్రి నాగేశ్వరరావు అండ్ పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ఏపీ పాలిటెక్నిక్ కోర్సు సంబంధించి ఫ్రీగా కోచింగ్ క్లాసులు మొదలు పెట్టడం జరిగింది 4వ తేదీ నుండి. అలాగే మన కుచ్చు మిషన్లు శిక్షణ కూడా మన వాళ్ళకి ఇస్తున్నాము. యూనియన్ బ్యాంక్ వారి సహాయ సహకారంతో మనలో ప్రతిరోజు క్లాసులకు వచ్చి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనము ఏదో సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మిషన్లు కూడా పంపిణీ అన్నది చేయడం జరుగుతుందండి. అందుకు రీజనల్ మేనేజర్ గారు యూనియన్ బ్యాంక్ నుండి రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు మన పాలిటెక్నిక్ కోచింగ్ సంబంధించి మొత్తం 30 మంది పిల్లలు సుమారు 11 మంది వరకు పాతర్లగడ్డ, అరట్లకట్ట అంత దూరం నుండి వాళ్ళు ఎంతో శ్రమపడి ఉదయం 9:30 కల్లా ఇక్కడికి వచ్చు మళ్ళీ 5:30కి 6లో బయలుదేరుతున్నారండి. నిజంగా వాళ్ళందరికీ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చేయాలి. కారణం ఎందుకంటే మనం ఉచితంగా చెబుతాము అంటే ఉచితము అనగానే ఒక రకమైన ఇక్కడ ఏమైనా చెబుతారా ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది. టౌన్ లో వాళ్ళ కన్నా వాళ్ళు చక్కగా అంత దూరం నుంచి రావడం చాలా అభినందనీయం అండి. హారజ్ గారు వస్తారా? ఓకే, ఆయన కూడా వస్తారు. సో హలో హలో, వెల్కమ్ సార్, రండి సార్. మంచి వ్యక్తి, ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నా. హలో, రీజనల్ బ్యాంక్, రీజనల్ హెడ్ యూనియన్ బ్యాంక్ ఇక్కడ సుమారు 70 బ్రాంచులకి అధిపతి ఆయన మా సాయి మనోహర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మన అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ కాకినాడలో పూజ్యులు మా యోగా గురువులు అయిన రాఘవానంద ముడిమి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. యూనియన్ బ్యాంక్ ఏపీ స్టేట్
ప్రెసిడెంట్ జేఎన్వి శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సార్ యుఎస్ వెళ్ళారు. ఓకే 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 యుఎస్ వెళ్ళారు సార్. సో మనము ఈరోజు మన ట్రస్ట్ తరపున విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఉపాధికి సంబంధించి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్న దానిలో మన యూనియన్ బ్యాంక్ ఆర్హెచ్ గారు గతంలో కూడా మన ట్రస్ట్కి రావడం జరిగింది. ఈ ఫస్ట్ టైలరింగ్ క్లాస్ పూర్తయిన వెంటనే వాళ్ళు చేసినవన్నీ చూసి చాలా ఆనందపడ్డారు, అంత బాగా చేసినందుకు. అలాగే వాళ్ళని సార్ని రిక్వెస్ట్ చేసినందుకు, సార్ కొంతమంది పూర్ పీపుల్ ఉన్నారు, మనం ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటుంది అనగానే ఆయన వాళ్ళ కమిటీ రీజనల్ ఆఫీస్ వాళ్ళు వెంటనే మనకి ఒప్పుకొని 7 మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 7లో ఒక 6 డైరెక్ట్ గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మాత్రం అందరూ ఉపయోగార్థము ఈ ట్రస్ట్ లోనే జిగ్జాగ్ మిషన్ ని ఉంచడం జరుగుతుందని, అందరికీ ఉపయోగం ఉండాలని. అలాగే సార్ ఈ రోజు పాలిటెక్నిక్ కోచింగ్ కూడా మేము స్టార్ట్ చేశాము 4వ తేదీ నుండి. దీనికి సుమారు 30 మంది రావడం జరిగింది. 30వ తేదీ అన్నది టెస్ట్ జరుగుతుంది వాళ్ళకి. ఆ సందర్భంగా వాళ్ళు ఎంతో దూరం నుండి అరట్లకట్ల, పాతర్లగడ్డ ప్రదేశాలను కూడా లేడీస్ ఆటోలు పెట్టుకొని వస్తూ ఉదయం 9:30కి ఈ రోజు సాయంత్రం 5:30, 6 ప్రతిరోజు అక్కడికి వెళ్తారండి. ఇంటికి వెళ్ళినప్పుడు 6:30, 7 అవుతుంది అండి. అలాగే మాకు ఫ్యాకల్టీ, చక్కని ఫ్యాకల్టీ కుదిరేరు సార్ క్లాసులు చెప్పడానికి. అలాగే మా యోగా సభ్యులు కూడా మేము కూడా ముందుంటాం వాళ్ళకి అని చెప్పి ఈ బుక్స్ మెటీరియల్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు సార్. అది మా గురువు గారు ఒక దాంతో, ఆ యోగా సభ్యుల అందరి సహకారంతో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ముందుగా మా రీజనల్ హెడ్ సైమన్ మీకు క్లాస్ అది మాట్లాడించమంటారు? ఓకే ఓకే ముందుగా మా గురువు గారైన రాఘవానంద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ఓం ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నటువంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, జీవితంలో మొట్టమొదటిసారి పోటీ పరీక్షలకు పెడుతున్నారు మీరు. ఈ జీవితం అంతా కూడా పోటీమయం. ఈ పోటీలో మీరు 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకటి టార్గెట్, 2 డిజైర్. టార్గెట్ అని చెప్పంటే నేను దీన్ని సాధించి తీరతాను అనేటటువంటి ఒక లక్ష్యంతో మీరు చదవడం. డిజైర్ అని చెప్పంటే చదువుతాను, లేకపోతే కొట్టుకుంటాను. ఇది మాత్రమే, వస్తే చదువుతాను లేకపోతే లేదు. ఆ రకమైనటువంటి పద్ధతిలో కాకుండా నేను దీన్ని సాధించి తీరతాను. మీరు సాధిస్తే ఒకటి మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది, 2 మీ తల్లిదండ్రులకి గొప్ప గౌరవం, 3 ఈ ఇలాగా సేవ చేస్తున్నటువంటి ఒక నమ్మకం కలుగుతుంది. ఇన్ని కలిగేటటువంటి లాభాలను చేసేటటువంటి దానికి మూల కారణం ఎవరు? మీరే. నా లైఫ్ లో ఈ 30 రోజులు చాలా విలువైనవి. ఇప్పుడే మా మాస్టర్ చెప్పారు, ఆయన ఒక అమ్మాయి చదివిస్తున్నారు. ఆ చదివిస్తున్నటువంటి అమ్మాయికి కనీసం ఒక 5 లక్షల ప్యాకేజ్, కనీసం ఒక 5 లక్షల ప్యాకేజ్ వచ్చేటటువంటి ఉద్యోగం వచ్చేలాగా చదవాలి.
నువ్వు ఫస్ట్ ఇయర్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటూ చదివిస్తున్నారు మాస్టర్ ప్రసాద్ గారు. ఆ పిల్లకి ఇప్పుడు 80% మార్క్స్. ఆ రకంగా మనం దించి తీరుతాను. బాలగంగాధర్ తిలక్ ఒక మాట అన్నారు, స్వాతంత్ర మేరా జన్మసిద్ధ అధికార్ హై, मैं इसे लेकर ही रहूंगा. నేను దాన్ని సాధించి తీరుతాను. ఆ సాధించి తీరుతాను అనేటటువంటి సంకల్పం మీలో ఉంటే మీరు సాధించగలరు. ఎంత ఇంకొన్నటువంటిది 24 రోజులు లోపు కదా. ఇవాళ 7వ తారీఖు కదా, 30వ తారీఖున పరీక్ష, 29 వరకును 22 రోజులు. ఈ 22 రోజులు ఇది నాది కాదు అనుకుంటూ గనక మీరు శ్రద్ధ పెట్టినట్లయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలో కబుర్లతోటి గట్రా కాకుండా ఈ క్వశ్చన్ ఏంటి, ఈ క్వశ్చన్ ఏంటి అని చెప్పి అడగడం ఇలాంటివి చేసినట్లయితే మీరు ఏదైతే సాధించాలని చెప్పి కోరుకుంటున్నారో అది సాధించగలుగుతారు. తర్వాత ఈ ట్రస్ట్ సభ్యుల ద్వారా ఇవ్వబడుతున్నటువంటి యూనియన్ బ్యాంక్ వారి యొక్క ఆర్థిక సహకారంతో ఇవ్వబడుతున్నటువంటి వీటి గురించి పూని ఏదైనాను ఒక మేలు చేసి చూపెట్టవోయ్ అని చెప్పంటారు. డబ్బు సంపాదన చాలా మంది చేస్తున్నారు, కానీ సంపాదించినటువంటి ధనాన్ని ఎంతమంది సద్వినియోగం చేస్తున్నారు? బాబా రామ్దేవ్జీ అంటారు, నువ్వు ఒక్క గింజ, మీరు ఒక్క మామిడి చెట్టు నాటితే అది ఎన్ని కాయల్ని ఇస్తుంది? అలా ఇస్తూనే ఉంటుంది. అలా నీలో కొంచెం దాన గుణం అనేటటువంటిది చూపించు. ఆ చూపించినటువంటి దాన గుణం నీకు అనేకమైనటువంటి ప్రయోజనాలని చేకూరుస్తుంది, లాభాన్ని చేకూరుస్తుంది. ఆ తర్వాత అది మీకు తృప్తిని కలగజేస్తుంది. గోపాలకృష్ణ గోఖలే అని హార్ట్ స్పెషలిస్ట్, ఆయన ఒక మాట అంటారు, ధ్యానం చేస్తే మనసు హాయిగా ఉంటుంది, దానం చేస్తే కూడా మనసు హాయిగా ఉంటుంది. రోడ్డు మీద పెడుతున్నటువంటి ఒక ముష్టివాడికి ఒక 10 రూపాయలు ఇవ్వడం వల్ల వాడి జీవితం అంతా మీరు బాగు చేసేసినట్టు కాదు, కానీ వాడికి 10 రూపాయలు ఇచ్చాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ మీలో కలగజేసేటటువంటి తృప్తి చాలా గొప్పది. ఆ తృప్తిని పొందడం కోసం ఈ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం ఒక అద్భుతం. అలాంటి సేవా కార్యక్రమాలని చేసేటటువంటి వ్యక్తులుగా మనం కూడా తయారవ్వాలి. అని చెప్పంటే మనలో చిన్న నిప్పురవ్వ ఎవరో ఒకరు వేయాలి. ఆ నిప్పురవ్వ వేసేటటువంటి బాధ్యతని ఈ ట్రస్ట్ వారు తీసుకున్నారు. మీరందరూ కూడా ఒక్కొక్క ట్రస్ట్ గా ఏర్పడి అలాంటి సేవా కార్యక్రమాలను చేసేటటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఓం. గురువు గారు చెప్పింది వినే ఉంటారు. మనము ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉన్నప్పుడు ఇక్కడ ఒకటి నేర్చుకోవడానికి వచ్చాం. ఈ కబుర్లు ఇవి చెప్పడం వల్ల ఫలితం ఉండదు, లక్ష్యం సాధించాలి. థ్యాంక్ యూ గురువు గారు, సందేశించారు. ఇప్పుడు మా సాయి మనోహర్ గిరిజన గారు మాట్లాడేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వేదికని అలంకరించిన పెద్దలు మరియు ఇక్కడ విచ్చేసిన మా రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు మహిళా శక్తి అందరూ, యూత్ అండ్ మా ప్రజెంట్ యూనియన్ ఎంప్లాయీస్ కూడా అందరికీ కూడా నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను లాస్ట్ టైం వచ్చాను, గుర్తుందా? చేస్తున్నారా మీరు అంతా బాగా? సో మరియు ఈ బిఎన్ఆర్ ట్రస్ట్ వాళ్ళకు కూడా రియలీ స్పెషల్ థ్యాంక్స్. సో ఇవాళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగైన్ మీ ముందు వచ్చింది ఇక్కడికి. సో యూనియన్ బ్యాంక్ నార్మల్ గా బ్యాంక్ అంటే మీ అందరికి కూడా జనరల్ గా ఏంటంటే బ్యాంక్ లో డిపాజిట్ వేసుకోగలము, బ్యాంక్ లో లోన్ ఇస్తారు, ఆర్ ఏదో ఒక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఇలా ఏదో ఒకటి అనుకుంటారు.
సో నో డౌట్ బ్యాంక్ ఉన్నదే యాక్చువల్గా ఏంటంటే డిపాజిట్స్ కి, లోన్స్ కి, మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి. సో మేము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జనరల్ గా ఏంటంటే మేము మాకు సపరేట్ ఒక హిమ్ అని, సో మాకు యాక్చువల్ గా రీసెంట్ గా మీ అందరికీ తెలుసు మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాము. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే చాలా స్పెషల్ గా ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తారు. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాక్చువల్ గా మేము మెడికల్ క్యాంప్ యాక్చువల్ గా కండక్ట్ చేశాము. ప్లస్ ఒక రోజు వాకథాన్ కండక్ట్ చేశాము. ప్లస్ ఇంకొక రోజు యాక్చువల్ గా బెస్ట్ ఎవరైతే ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాక్చువల్ గా ఫెలిసిటేట్ కూడా చేయడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఎస్పెషల్లీ చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా హ్యాపీ దట్ ఆ రోజు కూడా నేను మీతో అన్నాను, నేను ఎప్పుడు కూడా అదే అంటాను, డెఫినెట్ గా మహిళ ఇట్స్ రియల్లీ వెరీ గ్రేట్. ఎందుకంటే మీరు ఇంట్లో ఉన్నవన్నీ చూసుకొని వచ్చి మరి ఇక్కడ వచ్చి కష్టపడి, అంటే మీ పిల్లల్ని, మీ హస్బెండ్ ని, మీ అత్తమామల్ని, మీ పేరెంట్స్ అందరినీ కూడా చూసుకుంటూ మరి ఇక్కడికి వచ్చి మీరు కష్టపడి టైలరింగ్ అని, యోగా క్లాస్ అని, కంప్యూటర్ క్లాస్ కూడా యాక్చువల్ గా చాలా మంది ఇంట్రెస్టెడ్ గా కొంతమంది జాయిన్ అయ్యారు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు సార్ చెప్తూ ఉన్నారు యాక్చువల్ గా. సో మీ ఇంట్రెస్ట్ చూస్తే యాక్చువల్ గా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మీరు నేర్చుకోవాలి అని ముందుకు వస్తున్నారు. ప్లస్ అలా చాలా మంది మీరు ఏవైతే స్టిచ్చింగ్ చేశారో ఆ రోజు ఆ మెటీరియల్ కూడా అన్ని చూడడం జరిగింది. సో అవన్నీ కూడా మీరు యాక్చువల్ గా సేల్ చేస్తున్నారు. సో ఆవాల కూడా నేను మీతో అన్నాను, ఇవాళ కూడా అంటున్నాను, మీరు ఎప్పుడు ఏంటంటే నేను ఏం చేయగలను అని ఎప్పుడు అనుకోకండి. మీరు బ్యాంక్ ని సక్రమంగా ఉపయోగించుకోండి. బ్యాంక్ ఎప్పుడు కూడా, అందులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు చాలా ముందు ఉంటుంది. మీ ప్రతి ఒక్కరికి ఏ విధమైన సహాయం కావాలన్నా, మీకు ఒక కిరాణా షాప్ ఉందో, ఒక టైలరింగ్ షాప్ ఉందో, ఏదో ఒకటి అలా మీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా, మీ ఇంట్లో మీ హస్బెండ్ ఏదైనా ఒక చిన్న డైరీ యూనిట్ కానీ, ఏదైనా పౌల్ట్రీ ఏదున్నా, అలా ఏదున్నా కూడా ప్రతి ఒక్క అవసరాలు తీర్చడానికి మేము డెఫినెట్ గా ముందు ఉంటాము. ప్లస్ మీకు ఇంకోటి ఏంటంటే ఆ రోజు కూడా చెప్పాను, మీరందరూ కూడా ఏంటంటే బ్యాంక్ సహాయంతో చాలా ముందుకు వెదగాలి. సొసైటీలో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు చేసే వ్యాపారము, మీరు చేసే ఇన్కమ్, మీరు జనరేట్ చేసే ప్రాఫిట్, ఇదంతా ఏంటంటే మన కంట్రీ జీడిపికి, రెవెన్యూకి యాడ్ అవుతుంది యాక్చువల్ గా. సో బ్యాంకులు ఉన్నదే ఏంటంటే సొసైటీని ఇంప్రూవ్ చేయడానికి. ఎవరైతే సొంతగా కష్టపడి ఎంఎస్ఎంఈ యూనిట్ కానీ, అగ్రికల్చర్ యూనిట్ కానీ, ఇలా మీ ఏ విధమైన యూనిట్ మీరు పెట్టుకొని బ్యాంక్ సహాయంతో ముందుకు వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ సహాయం చేయడానికి ముందు ఉంటుంది. ప్లస్ మీరు ప్రతి రూపాయి సంపాదించేది కూడా యాక్చువల్ గా మన ఇండియాలో జీడిపికి యాడ్ అవుతుంది. ఇక్కడ ఉన్న మీరు ప్రతి ఒక్క మహిళ కూడా ఫ్యూచర్ లో పెద్ద పారిశ్రామికవేత్త అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కూడా ఏంటంటే మనం చిన్న వర్క్ తోనే స్టార్ట్ అవుతుంది, చిన్న పనితోనే స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు మీరు ఏంటంటే నేను చేసేది చిన్నదే అని అనుకోకండి. మీరు చేసేది డెఫినెట్ గా అది మీరు చేయడం వల్ల మీ ఫ్యామిలీకి యూస్ అవుతుంది. సో మీ ఫ్యామిలీ వల్ల సొసైటీకి డెవలప్ అవుతుంది, యూస్ అవుతుంది. సో ఇన్ టర్న్ మా బ్యాంక్ ఉన్నదే ఏంటంటే మనకు సొసైటీకి హెల్ప్ చేయడానికి. అల్టిమేట్లీ ఏంటంటే బ్యాంక్స్ ఏంటంటే బ్యాక్ బోన్ ఫర్ ది సొసైటీ, ఏ విధమైన సపోర్ట్ చేయడానికి కూడా. అండ్ ఇన్ టర్న్ ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా కానీ, ఇండైరెక్ట్ గా కానీ బ్యాంక్ అవసరం అయితే ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు బ్యాంక్ తో సహాయం లేకుండా పైకి ఎదగాలంటే కష్టం. ఇవాళ అంబానీ గాని, అదానీ గాని ఆ స్టేజ్ కి వెళ్ళారు అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఏదో ఒక రోజు వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసింది చిన్న బిజినెస్ తోనే వాళ్ళు స్టార్ట్ చేసి ఇవాళ ఆ స్టేజ్ కి వెళ్ళారు. దానికి కారణం ఏంటంటే బ్యాంకు సహాయం తీసుకునే వాళ్ళు వెళ్ళారు. సో మీరు కూడా ఏంటంటే మైండ్ లో అలాగే పెట్టుకొని మీరు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా ముందుకు రండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ముందు ఉంటుంది మీకు హెల్ప్ చేయడానికి. అండ్ మీరు ఏ లోన్ అయితే తీసుకున్నారో అది ప్రాంప్ట్ గా రీపేమెంట్ చేసుకోండి. చేసుకోవడం వల్ల మీకు చాలా చాలా ఉపయోగం. సిబిల్ స్కోర్ గురించి మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మీకు అది తెలుసు చాలా మందికి. మీరు ప్రాపర్ గా ప్రాంప్ట్ గా కట్టుకుంటే మీకు సిబిల్ స్కోర్ మంచిగా ఉంటుంది. అప్పుడే మీ ఇప్పుడు ఇక్కడ చాలా యంగ్స్టర్స్ వచ్చారు ఇక్కడ ఇవాళ. సో మీ పిల్లాడు, మీ అమ్మాయో ఉంటుంది, వాళ్ళకి ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ లోన్ కావాలి, వాళ్ళకి ఫ్యూచర్ లో వెహికల్ లోన్ కావాలి, హోమ్ లోన్ కావాలి. ఇలా ఏ విధమైన లోన్ కావాలన్నా మీరు తీసుకున్న లోన్ ఫస్ట్ మీరు ప్రాపర్ గా కట్టుకోవాలి. అది రెగ్యులర్ గా ఉంటేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో మీరందరూ కూడా ఇలాగే అన్ని కార్యక్రమాలు, అన్ని వర్క్స్ ఏవైతే తీసుకున్నారో మంచిగా అవ్వాలి, సక్సెస్ఫుల్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే యంగ్స్టర్స్ చూస్తే రియల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇందాక సార్ చాలా క్లియర్ గా చెప్పారు మీకు టార్గెట్ గురించి, డిజైర్ గురించి. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, మీకు ఒకటి టార్గెట్ అన్నారు కదా, దాన్ని గోల్ కూడా గుర్తు పెట్టుకోండి.
సో మనకి స్పోర్ట్స్ చూస్తాం కదా, సో స్పోర్ట్స్ లో ఫుట్బాల్ చూస్తారు కదా, సో ఫుట్బాల్ ఏంటి టైం లైన్ 90 minutes అంతే. సో టైం లైన్ మీకు చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా కూడా మీరు ఆ ప్రిస్క్రైబ్డ్ టైం లైన్ లో మీరు కంప్లీట్ చేస్తేనే మీరు విన్ అవ్వగలరు. ఇప్పుడు సార్ ఏమన్నారు 29th 30 ఎగ్జామ్, సో మీకు కరెక్ట్ గా 3 వారాలు ఉంది. సో ఈ 3 వారాలు ఏంటంటే మీరు చాలా పట్టుదలతో చాలా కృషితో కష్టపడి చదవాలి, మీరు ఎగ్జామ్ బాగా రాయాలి, మీకు మంచి కాలేజీలో సీట్ రావాలి, ముందు ముందు అలాగే మీరు పైకి ఎదుగుతూ మంచి జాబ్ కూడా తెచ్చుకోవాలి. సో ఆ గోల్ అనేది మైండ్ లో పెట్టుకోండి ఎప్పుడు. ఒకటి ఏదైనా ఒక కోర్స్ కంప్లీట్ చేయాలి. ఎంబీఏ కోర్స్ ఏంటి జనరల్ గా 2 years కదా కంప్లీట్ చేయాలి. సో అదేంటంటే 3 years లో కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు, 4 years లో కూడా కంప్లీట్ చేసే ఉంటారు. కానీ మన గోల్ ఏంటి ఇక్కడ 2 years. సో సిమిలర్ గా నేను ఆ గేమ్ ఎందుకు చెప్పానంటే ఫుట్బాల్ అన్నది 90 minutes. సో ఆ 90 minutes లో డూ ఆర్ డై. సో సిచ్యువేషన్ ఏంటంటే ఆ 90 minutes లో మన అందరూ కష్టపడితేనే మీరు అది సాధించగలరు. సో మీరు కష్టపడండి, బ్యాంక్ మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. మీరు ముందుకు వెళ్ళాలి. మంచి మంచి ఇంటర్నేషనల్ కాలేజెస్ ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న పల్లె నుంచి కూడా అబ్రాడ్ ఓవర్సీస్ కి వెళ్తున్నారు. మేము చాలా మందికి సపోర్ట్ చేసి లోన్స్ ఇస్తున్నాం, యాక్చువల్ గా ఎడ్యుకేషన్ లోన్స్. సో అది మీరు బ్యాంక్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని మీరందరూ కూడా మీ ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ అవ్వాలని నా భగవంతునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు నాకు ఈ బిఎన్ఆర్ ట్రస్ట్ వాళ్ళు ఎన్నో యాక్చువల్ గా సోషల్ కాజ్ కోసం సర్వీసెస్ చేస్తున్నారు. సో ఇవాళ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మాకు ఈ సోషల్ కాస్ట్ లో ఇంక్లూడ్ చేశారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున బిఎన్ఆర్ ట్రస్ట్ వాళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ. మా పిల్లలు ముందుగా మీరు పైకి వెళ్ళగాలి అంటే మన ఆర్థిక పరిస్థితితో సంబంధం లేదమ్మా. చక్కగా చదువుకుంటే ఇప్పుడు లోన్స్ కూడా మంచి పర్సెంటేజ్ వచ్చి వాళ్ళకి డైరెక్ట్ సెక్యూరిటీ కూడా లేకుండా ఇచ్చే పరిస్థితి ఇప్పుడు బ్యాంకులు కల్పిస్తున్నాయి. కాబట్టి మీ జీవితం 20 సంవత్సరాలు సుఖపడి 80 సంవత్సరాలు కష్టపడదాం అనుకుంటున్నారా? 20 సంవత్సరాలు కష్టపడి 80 సంవత్సరాలు సుఖపడదాం అనుకుంటున్నారా? తప్పనిసరిగా మీ గోల్స్ రీచ్ అవి మీ అభివృద్ధి చెందుతూ మా ట్రస్ట్ ద్వారా ఆ విధంగా అభివృద్ధి చెందడం మాకు కూడా చాలా సంతోషదాయకమ్మా. అలాగే బ్యాంకింగ్ కి సంబంధించి ఆర్హెచ్ గారు మంచి విషయం చెప్పారు. ఎవ్వరూ పుట్టుకలో గొప్ప వాళ్ళు అవ్వలేదు. కొంతమంది సైకిల్ మీద అమ్ముకొని పెద్దవాళ్ళు చాలా మంది ఇండస్ట్రీస్ ఉన్నారు. అలాగే స్టార్టింగ్ విషయంలో నాకు ఏది అనే ఫీల్ అవ్వద్దు, స్టార్ట్ చేయండి, మీకు సపోర్ట్ గా మేము ఉన్నాం. అలాగే దానిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం సిన్సియర్ గా కష్టపడి చేసేవాడికి ఎప్పుడు విజయం సాధిస్తారు. మనం సిన్సియర్ గా ఎక్కడ పెట్టాలి. ఒడిదుడుకులు ఉన్నాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ అల్టిమేట్ మన ఉద్దేశం మంచిది. మనం కష్టపడినప్పుడు డెఫినెట్ గా విజయం సాధిస్తాం. సారు ఎంతో ఉదాహరణతో చక్కగా చెప్పారు. కాబట్టి మీలో ఆర్థికంగా ఇబ్బంది పడి చేస్తున్న వాళ్ళు ముందుకి రావాలంటే మన వరకు మనం ముందు ఏం చెయ్యాలన్నది మీరు ఆలోచించండి. అలాగే సార్ని అడిగినప్పుడు ఇమీడియట్ గా తప్పకుండా ఈ ట్రస్ట్ చేద్దామని అన్నది. ఎందుకంటే మన ట్రస్ట్ మీద ఒక నమ్మకం ఉన్నప్పుడే ఎవరైనా చేస్తారు. ఆ నమ్మకాన్ని మేము తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి సిన్సియర్ గా ఆలోచిస్తూ మా ట్రస్టీస్ అందరూ కూడా మంచి జరగాలని ఈ కార్యక్రమాలని తీసుకొని వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఎంత బిజీలో ఉన్న ఈ టైం మాకు ఇచ్చి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా ఇప్పుడు ఏపీ ప్రెసిడెంట్ జేఎంవి శ్రీనివాసరావు రెండు మాటలు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ పాలిటెక్నిక్ కోచింగ్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ 2 వారాలు 3 వారాలు కష్టపడండి, బాగుంటుంది, ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి. మేమంతా కూడా మీ కోచింగ్ తీసుకుని బ్యాంకింగ్ లో జాయిన్ అయిన వాళ్ళమే ఇప్పుడు హ్యాపీగా ఉంది. కాబట్టి ఇది మాత్రం మీరు ఏంటంటే ఒక టార్గెట్ కాదు, కసిగా చదువుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నాకు మంచి ర్యాంక్ రావాలి. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కాలేజ్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఈ
సోషల్ రెస్పాన్సిబిలిటీలో అన్ని విధాలుగా అందరికి ఎంతో సహాయం చేస్తుంది. అది మనం చూసిన తర్వాత అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మీరందరూ ట్రైనింగ్ తీసుకుని చక్కగా అది కొట్టడం జరిగింది. దాంట్లోనే మేము అనుకున్నాం ఇక్కడే వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి దాని సందర్భంగానే ఒక 6 కుట్టు మిషన్లు, ఒక ఎంబ్రాయిడరీ మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్హెచ్ గారు చెప్పినట్టు చాలా మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు, మీ అందరికీ తెలుసు. బ్యాంక్ ఎంతో విధంగా సహాయం చేస్తుంది. ఆ సహాయాన్ని మీరు తీసుకోండి, మీరు అభివృద్ధి చెందండి, మీ కుటుంబాన్ని అభివృద్ధి చెందుకోండి, అలాగే మన సొసైటీ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది ఈ విధంగా ఈ ట్రస్ట్ వారు మరి నాగేశ్వరరావు వారి రాజేంద్ర ట్రస్ట్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనీయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ఎన్నో మంచి విషయాలు చెప్పారు విద్యార్థులకు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, ఇప్పుడు మన స్టూడెంట్స్ దూర ప్రాంతాలకు వెళ్ళాలి, అందుకని ముందుగా ఈ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాము. ఇది ఎందుకంటే ఈ ట్రస్ట్ ద్వారా కార్యక్రమం మొదలెట్టాం చెయ్యాలి, ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం. తప్పనిసరిగా మేము అనుకున్న తర్వాత అందులో దూకేస్తాం. ఆ నమ్మకం మా వెనకాల ఎంతో బలం ఉంది. ఇదంతా ఇటువైపు చూసుకుంటా, అదే మా ధైర్యం. ఆ ధైర్యంతో ఏదైనా సాధించవచ్చమ్మా. అందుకే ఆ కార్యక్రమం అనుకోవడం మొదలు పెట్టేయడం జరిగింది. దానికి ఎంతో మంది సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఇలాగ ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము అనగానే ఇమీడియట్ గా మా యోగా సెంటర్ నుండి 4 ముందుకు వచ్చారు, మేము చేస్తాము దానికి సంబంధించని. ఇందులో ముందుగా ఇప్పుడు వర్మ గారు, సత్యనారాయణ రెడ్డి గారు అని వాళ్ళిద్దరూ కూడా ఈ ఇవ్వడం జరిగిందండి. ఈ మెటీరియల్ సంబంధించి ఇంకా చాలా మంది ఇస్తారు అంటే కంగారు పడద్దు. ఇంకా ముందు రేపు సమ్మర్ వచ్చిందంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే ఎంతో మంది పిల్లల భవిష్యత్తుకి ఈ ట్రస్ట్ ఉపయోగపడే. ఎందుకంటే మా మరి కృష్ణకాంత్ గారు చెప్పింది ఒకటి, విద్య, ఆరోగ్యం, ఈ 2 ఉంటే ఆ ఫ్యామిలీస్ బాగుంటుంది, మన ప్రగతి బాగుంటుంది అన్నారు. అందుకే ఈ విద్య మీద ఇది మొదలెట్టాం. ఈ యోగా సెంటర్లు, మెడికల్ క్యాంపులు ఇవన్నీ కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు మన పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకుంటున్న ఒక్కరు ఒక వరుసగా ఒక్కొక్కరు రండి అమ్మ ముందుగా. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడికి రానా, బయటకి ఇక్కడికి రండి. సార్ మీరు రండి సార్. మీరు ముందు ఇవ్వండి. అలా అవ్వండి, మేము వెనకాల ఉంటాం. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఏంటి సార్, మీరు రండి సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. రండి. ఇవ్వండి ఇద్దరికి ఇవ్వండి. పర్లేదు సార్, పర్లేదు సార్. ఈ మధ్యలో పెట్టండి. రండి రండి. ఇలా పట్టుకోండి, ఇలా
వచ్చారమ్మా. బుక్ తీసుకోవడానికి అది ఇవ్వడానికి. అదే మరి ఆ లైన్ లో వస్తుంటే ఆ లైన్ లో ఇలా ఇలా నువ్వు కొంచెం వర్టికల్. చెప్పరా నగేష్ గారు ఏమేమి నగేష్ గారు నగేష్ నగేష్ ఈయన కాకినాడలో ఓ 80 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆయుర్వేద మందుల షాపు మా యోగా సభ్యుడు విజయాస్తారు. ఇచ్చే ఫ్రెండ్ ఒక అడ్డే ఫ్రెండ్ బుక్ కనిపించేలా పెట్టండి. అమ్మా రండి, ఇటు వచ్చేసి స్పీడ్ రావాలి. వినయ్ వినయ్ రామా సూపర్. మేడం గారు అమ్మా గురువు గారే వారి భార్య గారు టీచర్ కూడా చేశారు. మంచి సలహాలు ఇస్తుంటారమ్మా. టైం ఉంటే పిల్లలకి బాగా చెయ్యాలి. మీకు ఒకసారి తీసుకొస్తారండి ఇంకా తప్పలేదు. కామరాడు రామకృష్ణ రా. మాకు రథసారథండి. రండి, ఏం పర్వాలేదు, మంచి మనసుతో ఉన్న వాళ్ళు. ఈ అబ్బాయి కూడా ఉన్నాడు, వచ్చాడు ఉన్నాడు. ఈ అబ్బాయి కూడా ఆల్ ది బెస్ట్. అలా మంచి డిగ్రీ సర్టిఫికేట్ కూడా చేతితో పట్టుకోవాలి. అలాగే సార్ చిన్న అనౌన్స్మెంట్ సార్. మా బ్రదర్ మల్లికార్జున లాస్ట్ టైం కలిసాను సార్. సరే కదా, కలిసాను. ఏమి అనౌన్స్ చేయమంటున్నారంటే ఎవరైతే మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో అందులో వాళ్ళకి 10,000 ఇస్తానంటున్నారండి. చాలా సంతోషం. మీకు ఇమ్మీడియట్ ఇన్కమ్ 30 రోజులు. వాళ్ళు ఉన్న వాళ్ళలో మొత్తం మన క్లాస్ కి అటెండ్ అయిన వాళ్ళలో బాగా టాప్ ర్యాంక్, ఏదో ఉన్న దాంట్లో టాప్ ర్యాంక్ కాదమ్మా, మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, సీట్ కొట్టాలి. కొడితేనే 10,000, లేకపోతే మనం ఉన్న దాంట్లో వేలలో ఉండి తెచ్చుకుంటే అది ఫలితం కాదు, తప్పు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ర్యాంకు కొట్టండి, తీసుకోండి. ఓకేనా? అంతేనా? లేదు సార్, ఎందుకంటే ఉట్నే ఇప్పుడు అన్నది కూడా నా ఎక్స్పీరియన్స్ లో ఉచితం అన్నది కూడా కొన్ని ఇబ్బందులు కలగజేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. ఒక్కసారి స్టూడెంట్స్ తరఫున ఎవరైనా మాట్లాడతారు? వచ్చామ్మా ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాం. తర్వాత అది
Good evening, everyone. My name is Ramadeka. I am coming from Karkudru. Today I am telling about Polytechnic coaching. We are coming from Karkudru. My friends also coming to this coaching. I am so happy for coming to this coaching. The teachers also telling very well. We are very learning good. In this trust, there is good coaching, good learning, good facilities, good faculties. So we do hard work and we get this seat on this platform. I request all my friends. We are learning underground, undergrowing, we are undergoing. All the best, all my friends. Thank you for giving this golden opportunity. Thank you very much. You are a best child. ఓకే సార్. అమ్మా, అదే మీరు ఒక్క నిమిషం వాళ్ళు బయలుదేరిపోతారు పిల్లలు. పిల్లలందరూ ఒక్కసారి ఇలా వచ్చేయండమ్మా. ఒకసారి అంటే మీ లైఫ్ లో కూడా మీరు గుర్తుపెట్టుకునేటటువంటిది తొందరగా రండి. మీరు సార్ తోటి ఫోటో. మీరు రండి సార్, మీరు రండి సార్. ఫైన్, అవి ఇచ్చేసి సార్. అమ్మా, అందరూ సరిపోతారు. ప్రసాద్ గారు మాట్లాడేవారు మీలో సెకండ్ ర్యాంక్ సీట్ కొట్టిన వాళ్ళు కూడా 5,000 అనౌన్స్ చేస్తున్నాం. ఆలోచించుకోండి మీకు. మీరు రండి సార్. తర్వాత ఒకళ్ళు అక్కడ మీతో ఉంటే వాళ్ళకి సార్ మీరు రండి. అలా కదా ఆయనతో ఆయన ఒప్పుకోండి. అందరూ తప్పకుండా పట్టండి. ఇప్పుడు మగపిల్లలందరూ వచ్చేది తొందరగా. అమ్మా, మీ మీద బాధ్యత ఉంది. మా చేత తప్పట్లు కొట్టిస్తున్నారు కాబట్టి మీరు కొట్టి తీరకు మాత్రం అన్యాయం చేస్తున్నారు. మళ్ళీ చేస్తాను. ఇటు సైడ్ రండి. తొందరగా రండి. మీ పుస్తకాలు కూడా పట్టుకోండి. ఇటు పెట్టుకోండి. తొందరగా రారా. అక్కడ ఉండిపోయి కన్నాలి. సిగ్గుపడుతున్నారా? సరిపోతుంది. ఆ ఫోన్ నువ్వు అలా ఉండు. ఓకే ఉంది. పుస్తకాలు పట్టుకోండి. రైట్. ఇలా పట్టుకొని చెప్పుకోవచ్చు. చలో, ఆల్ ద బెస్ట్. ఏంటి ఇందులో ఎంబ్రాయిడరీ ఇది ఎంబ్రాయిడరీ ఇది ఇక్కడే ఉంటుంది. ఇది వీళ్ళకి ఆరు వాళ్ళు ఇది పట్టుకెళ్తారు. వచ్చారా వాళ్ళు? ఆరుగురు వచ్చారా? ఫస్ట్ వాళ్ళు ఎవరున్నారు? ఇది ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలిగా. ఫస్ట్ వాళ్ళకి లాగితేనే మేడం సార్ మీరు పర్లేదు సార్. మీరు వదలండి, పర్లేదు. క్రాస్ రండి. మీరు వదలండి. పర్లేదు. ఇది ఫస్ట్ గా ట్రస్ట్ కి ఫస్ట్ సార్. ఎవరు సార్? మీరు శాంతి గారు. మేడం రమ్మనండి. శాంతి గారు ఒకసారి వచ్చారు. మేడం బాగున్నారా? నమస్తే. శ్రీనివాసు ఫోటో నువ్వు ఎవరికి చేస్తా మనందరం ఉంటా. ఇది ఇది ఏమైనా ఇలా ఉందా? ఇది ట్రస్ట్ గా అదే ట్రస్ట్ కే. మేడం ట్రస్టీ దీన్ని తీసుకోలేరు కాబట్టి ఇది ఇస్తున్నాను. ఇక్కడ
థ్యాంక్ యూ. బాగా చేస్తున్నారు, ఇలాగే చేయండి, చాలా సంతోషం. మళ్ళీ రావాలి సార్ మీరు మ్యాచ్ అయిపోయింది. తప్పకుండా తప్పకుండా వస్తాను. బాగా చేయండి. మీరు టైలరింగ్ మీరే కదా ఇక్కడ మాస్టర్? సంతోషం మేడం. మేడం ఎవరు యోగా మాస్టర్ టీచర్ ఉంది, ఆవిడ రాలేదా? మేడం రాలేదా? అదే మేడము ఆ రోజు యోగా టీచర్ కూడా ఉన్నారు. అదే పర్లేదు పర్లేదు. అదే బెస్ట్ బెస్ట్. 6 మంది ఎవరు సార్ యాక్చువల్గా? దీన్ని వెనకాల పెట్టేద్దామా? ఇక్కడ 2 రోలు 6 రావు, వస్తాయా? కొద్దిగా అక్కడ అక్కడ వేసేయండి, సరిపోతుంది. ఎక్కడే ఇది? ఇక్కడే కాకినాడలో ఇక్కడ ఫేమస్ అండి సార్. నేను తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి కాకినాడ మొత్తం ఆయన సప్లై మనకి డిస్కౌంట్ ఇచ్చారా? ఎవరో ఒక సాధన ఇస్తూ ఉంటారు, ఉన్నంతలో మనం ఎవరు ఉన్నారో వాళ్ళకి వెళ్తాం కాబట్టి ఎవరు నిరాశ చెందదు. ఒక మంచి కార్యక్రమం మన ఫ్యామిలీలో ఇప్పటికి 7 వచ్చింది, అది 70 మందికి వెళ్తారు లాట్ రాను కాబట్టి ఎవరు మేడం ఇక్కడ అది రండి. మేడం మీరు రండి, మీరు అనౌన్స్ చేస్తారా? మీరు ఏమైనా ముందు వస్తారా? అయితే ముందు రండి, బాగుంటుంది. మీరు కూడా ముందు వస్తారా? అయితే ఇట్లా ఓకే. ఇక్కడ వాళ్ళకు కూడా తెలియదు, ఇక్కడే అనౌన్స్ చేస్తున్నారా? వాళ్ళకు కూడా తెలియదా? మీకు తెలియదే ఉంది, వాడు పట్టేటప్పటికి చాలా టైం ఇక్కడ చివరి నుంచి ఇటు ముగ్గురు నిలబడితే సరిపో. వాళ్ళు 3 ఉన్నారు, ఇక్కడ 3 ఉంటే సరే. 6 వస్తారమ్మా? ఇటు ముగ్గురు నుంచున్నాం. ఇటు వచ్చేద్దాం. అటు ముగ్గురు నుంచున్నాం. అక్కడ ముగ్గురు అటు నుంచున్నాం. ముందు రండి. మీ ఫీలింగ్స్ స్టూడెంట్లు చూసారమ్మా ఎలా? మీరేం చేస్తారు చెప్పండి. మీరేంటి స్టిచ్చింగ్ ఏం చేస్తారు? మీరు స్టిచ్చింగ్ చేస్తారు, ఇంకా నేర్చుకుంటున్నారా? ఆల్రెడీ నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? డ్రెస్ మెటీరియల్ స్టిచ్ చేస్తారా? మేడం కావాలా డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తారా? నిజంగా ఇది నేను ఎప్పుడు గిఫ్ట్ అనేది తీసుకోలేదండి. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను కానీ ఫస్ట్ టైం నా లైఫ్ లో నిజంగా ఇది అది గాడ్ గిఫ్ట్ గా భావిస్తున్నానండి. దీని ద్వారా నిజంగా నేను అంటే నేర్చుకుంటున్నాను, ఇంకా బాగా నేర్చుకొని ఫ్యూచర్ లో కూడా నేను కూడా సహాయం చేసే వ్యక్తిగా మారాలని కోరుకుంటున్నానండి. నిజంగా నాకు సాయం చేసిన వారికి నమస్కారం అండి. అలాగే మేడం గారు, మేడం గారికి, రేవతి మేడం గారికి అందరికీ నా నమస్కారాలండి. ఇది నిజంగా నేను చాలా సంతోషంగా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు.
అమ్మా మీరు ఇలాగే ఇంకా మంచిగా చేసి ఇంకొక 10 మందికి ఉపాధి ఇవ్వాలి ముందు. ఓకే, బాగా చేసుకోండి అందరు. థ్యాంక్ యూ. వేయలేదా? అదే నేను స్టిక్కరింగ్ వేయలేదా? చైర్స్ మీద అనుకున్నాం, ఇద్దాంలే. వేస్తే బాగుంటుంది. అదర్వైజ్ ఏంటంటే అలే ఇది మన విశ్వేశ్వర గారికి చెప్పి వెంటనే స్టిక్కరింగ్ బాగుంటుంది. పెయింట్ వేయించేద్దాం. పెయింట్ బాగుంటుంది. ఎంపవర్ హర్ యూనియన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ ఎంపవర్ హర్ ప్రోగ్రామ్ డేట్ వేసేసి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు అర్చన, ఎంపవర్ హర్ కమిటీ మెంబర్స్ అర్చన, స్పందన అండ్ రాధిక. ఇలాంటి అవకాశం మాకు ముందు చాలా సపోర్ట్ చేసిన మా శ్రీ సాయి మనోహర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇది ఐడియా మాకు అన్ని దగ్గర నుంచి చూసుకున్న విఎస్ఎన్ మూర్తి గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. ఇక్కడ చెప్పినట్టు ఒక లేడీ చెప్పినట్టు మీరు ఇంకొకరికి సాయం చేసి స్టేజ్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. మేమందరం యాక్చువల్లీ ఎంపవర్ హర్ టీమ్ అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటది. మేము దానికి మేము ముగ్గురం మెంబర్స్ అన్నమాట. మేము అనుకున్నప్పుడు ఏమేం చేయాలి అని అనుకుని చాలా ఆలోచిస్తే లేడీస్ కి ఉపయోగపడేది చేస్తేనే బాగుంటది అని మేము అనుకున్నాము. సార్ కూడా మాకు అదే సపోర్ట్ చేశారు. అంటే మీరు లేడీస్ టీమ్, ఎంపవర్ హర్ టీమ్ కాబట్టి లేడీస్ ని సపోర్ట్ చేసేటట్టు చేద్దాము అని అన్నారు. సో మా బ్యాంక్ తరఫు నుంచి మాకు ఇచ్చిన ఫండ్ లో మేము ఇలా హెల్ప్ చేయడానికి దానికి సపోర్ట్ చేసిన ఆర్ఎస్ కి నా సార్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ మేము అడిగిన వెంటనే నిజంగా అర్చన చెప్పినట్టు విఎస్ఎన్ మూర్తి గారు అయితే ఇంకా మాకు ఏ అవసరం వచ్చినా ఎవరికి హెల్ప్ చేయాలన్నా కానీ విఎస్ఎన్ మూర్తి గారికి ఫోన్ చేయగానే ఆయన ఒక సజెషన్స్ ఇస్తారనమాట. ఆయన చెప్పారంటే ఇంక మేము నో అనము. ఇంకేదైనా ఇలాగే ఇది ఒక్కటే కాదు, మేము ఇంకా వేరే ఓల్డ్ ఏజ్ హోమ్ లో కూడా ఇన్వర్టర్స్ ఎండాకాలం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ కూడా ఇచ్చాము. అండ్ స్కూల్లో కూడా ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ ఇచ్చాము. ఇంకా చాలా మందికి దుప్పట్లు లాస్ట్ డిసెంబర్ లో దుప్పట్లు కూడా పంచి పెట్టాము. మొత్తం ఒక 1 lakh వరకు దుప్పట్లు తీసుకున్న వరకు, అంటే 1 lakh rupees వర్త్ దుప్పట్లు కూడా పంచి పెట్టాము. ఇవన్నీ చేయడానికి మా బ్యాంక్ మీ అందరికి సహాయపడినందుకు కూడా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది మేము ఊరికనే ఇచ్చామని అభివృద్ధి చెందుతారని కోరుకుంటున్నాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు మహిళా సాధికారత అనే ప్రోగ్రామ్ లో లేడీస్ అందరినీ అదే మహిళల సాధికారతలో ముందుండాలనే కార్యక్రమంలో మహిళలను ప్రోత్సహిస్తూ సంవత్సరానికి కొంత అమౌంట్ వాళ్ళకి ఉపయోగపడేలా చేయాలి అని చెప్పాలని మాకు ఒక సర్కులర్ రిలీజ్ అయిందండి. ఆ ప్రోగ్రామ్ లో మేము ఇప్పుడు చేస్తున్నాం. మేము మాకు ఇప్పటివరకు చేసిన యాక్టివిటీస్ అన్నిట్లో ఈ యాక్టివిటీ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది నిజంగా మహిళా సాధికారతకి సంబంధించిన యాక్టివిటీ. చాలా మందికి దుప్పట్లో ఓన్లీ పంచిపెట్టాం, కానీ మహిళలకు ఉపయోగపడిన కార్యక్రమం. సో ప్లీజ్ మీరు బాగా వాడుకొని బిజినెస్ లో బాగా ఎదిగి మా దగ్గర ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి, మా బ్యాంక్ రండి, మా దగ్గర లోన్స్ తీసుకొని ఇంకా డెవలప్ అవ్వండి. ప్లీజ్ బ్యాంక్ విత్ us. థ్యాంక్ యూ. అమ్మా ఇంత సపోర్ట్ మీకు దొరుకుతుంది, ప్రయత్నాలు మీరే మొదలెట్టండి. ఇప్పుడు బ్యాంక్ కి మీకు అనుసారంగా నేను మధ్యలో ఉంటాను కాబట్టి తప్పనిసరిగా అయితే సెలక్షన్ అన్నది పర్ఫెక్ట్ గా చేయాలమ్మా. నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఈ విషయంలో చేయడంలో కూడా ఎంతో దగ్గర జరిగి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. కాబట్టి మిగతా వాళ్ళు ఎవ్వరూ డిసప్పాయింట్ అంటే మన ఫ్యామిలీలో ఒక 6గురికి ఈ రోజు విషయం వచ్చాయంటే మనం అందరికీ ఒక పండగ. తీసుకున్న వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా వినియోగించండమ్మా. కారణం ఏంటంటే
ఒక మంచి సదుద్దేశంతో మీ మీద నమ్మకంతో ఈ విషయంలో మీకు ఇప్పించడం జరిగింది. మీరు ఇది అభివృద్ధితో సార్ చెప్పినట్లు మీరు ఇంకొంతమందికి ఉపాధి కల్పించాలి. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు ఉంటాయి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా అడిగిన వెంటనే మీరు మీ కమిటీ అమ్మ మీరందరికీ కూడా థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటారు. ఆ నమ్మకం ఇంకా పెంచుకుంటూ ఎంతో మందికి మన సేవా కార్యక్రమాలు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫైనల్ గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున మాకు స్పెషల్ థ్యాంక్స్ అండి మన విఎస్ఎన్ మూర్తి గారికి అండ్ విఎన్ఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా అండ్ మా ఎంపవర్ హర్ టీమ్ మెంబర్స్ కూడా చాలా స్పెషల్ గా కేర్ తీసుకొని చేశారు. మరియు జేఎన్వి గారికి మా కాంపిటేట్స్ అందరికి కూడా అండ్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పెద్ద ఆయన మన దగ్గరికి వచ్చి ఇంత చేశారు కాబట్టి ఉడతా వ్యక్తిగా, ఎందుకంటే ట్రస్ట్ అనగానే ఉడతా వ్యక్తిగా ఏదో మనం చెయ్యాలి కాబట్టి మా అందరి కోరికలు ఒక చిన్న బొకేస్ కావాలి సార్. ఇంకా అంతగా రామారావు గారు మళ్ళీ తాతగారు వినయ్ సరే ఎందుకు సార్ ఏమీ లేదు సార్, అందుకే చెప్పాను కదా సార్. శ్రీనివాస్ నువ్వు ఒక్కసారి వచ్చేవారు. లేదు లేట్ చేయక ఆయన అర్జెంట్ పని ఉంది. వినయ్ ఉన్నావు కదా. అలాగే మనకి ఆరోగ్యం ప్రసాదిస్తూ మా అందరికి ముందుకు తీసుకెళ్తున్న మా గురువు గారు యోగానంద గురువు గారు నాగానంద్ గారు రావాలి ఒకసారి. ఏ లేదు మేడం గారు మీరు కూడా ఒక్కసారి వస్తే బాగా ఆనందంగా ఉంటుంది. చెప్పారు సార్ లాస్ట్ టైం అంటే మీ ఇద్దరి మధ్యలో శ్రీకాంత్ గారు వాళ్ళ ఫాదర్. ఓకే 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 నేను మీరు వాళ్ళ ఫాదర్ మిడిల్ అనుకుంటున్నా, మీరే ఎంగేజ్ ఓకే సరే అండి. ఎందుకంటే మా గురువు గారికి ఇలాగా మాకు చేస్తారంటే ఆరోగ్యానికి వెనకాల సంధి గారు ఐప్యాడ్ బుక్. ఓకే మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ మీరందరూ ఎలా వచ్చారు? వెహికల్స్ ఉన్నాయా? ఓకే నేను బయలుదేరు పర్మిషన్ సార్, విత్ ఆల్ యువర్ పర్మిషన్ నేను బయలుదేరుతాను సార్. సార్ గురుగారు నమస్తే. మా అల్లుడు కూడా మంగళూరులో పనిచేస్తున్నాడండి. ఓ గ్రేట్ సార్. ఇక్కడ మంగళూరులో ఇక్కడ కాకినాడ ఎక్స్టెన్షన్ కౌంటర్ ఉండేది కదా. పేరు సార్ పేరు? రవి. రవి పిల్లల రవి. సరే సార్ సంతోషం. థ్యాంక్ యూ. గురుగారు మీ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ గారు బాగా మాట్లాడారంటే చాలా అందంగా కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇక్కడ మీరు అక్కడ